తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల రిపేర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వాటర్ లీకేజీ కూడా కంటిన్యూ అవుతోంది. ఇక మరమ్మతుల పనులు ఆలస్యం అవుతుండటంతో గేట్ల నుంచి నీరు భారీగా వృధాగా పోతోంది. ఎస్ఆర్ఎస్పీ కాల్వలు కూడా పగిలిపోయి కొన్ని చోట్ల గండ్లు పడి నీరు రైతులకు దక్కకుండా పోతోంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా గేట్ల నుంచి వాటర్ లీకేజ్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు అధికారులు. గతేడాది ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని వదిలారు. అప్పుడు 10 గేట్లు మొరాయించడంతో రిపేర్లు చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పటి నుంచి పూర్తిస్థాయి మరమ్మతులు జరగడం ఇదే మొదటిసారి. ఏడాది క్రితం ప్రారంభమైన మరమ్మతు పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రిపేర్లు ఆలస్యం అవడంతో వాటర్ లీకేజ్ కంటిన్యూ అవుతోంది. లీకేజీల ద్వారా భారీగా నీరు వృధా అవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 91 ఫీట్లు నిండుకుండలుగా ఉన్నాయని ప్రాజెక్టు యొక్క గేట్ల మరమ్మతులు కోసం ప్రభుత్వం సుమారు 14 కోట్లు విడుదల చేసిన 2 సంవత్సరాల క్రితం. ఆ గేట్లు పూర్తి మరమ్మతులు అయినా కూడా సుమారు 200 క్యూసెక్ల నీరు ఈ రోజు గోదావరికి గేట్ల లీకేజ్ రూపంలో విడుదల కావడం అది అధికారుల తప్పిదమా మరి కాంట్రాక్ట్ తప్పిదమా అసలు అర్థమైతలేదు. ఇంకా సుమారు ఎండాకాలం వచ్చేసరికి జూన్ వరకు మరి ప్రాజెక్టు ఉంటుందా లేకపోతే వాటర్ పూర్తిగా గోదావరిలోకి 200 క్యూసెక్ల రోజు చొప్పున అంటే సుమారు జూన్ వరకు ఈ ప్రాజెక్టు యొక్క నీళ్లు సుమారు లీకేజ్ పరంగానే డ్యాము కాలే పరిస్థితి ప్రజెంట్ ఉన్నది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని లీకేజ్ అనేది ఆపాలని కోరుతా ఉన్నాం. మాది శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రాంతము. ప్రాజెక్టు కిందనే ఉంటది మా గ్రామము. అయితే మాకు మా పొలాలన్నీ కూడా ప్రాజెక్టు తోటి కినాల ద్వారా వచ్చే పార్కమే ఉంది మాకు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో గంగలకు నీళ్ళన్ని వృధాగబోతున్నాయని చెప్పేసి గత టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల కిందట 14 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఆ పనులు ఇంతవరకు కూడా అట్లనే ఉన్నవి. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నీళ్ళన్నీ కూడా గంగలోకి వృధాగబోతున్నవి. అట్లా వృధాగపోయినట్లయితే మేమందరం కూడా పొలాలు వేసుకోవాలి, పంటలన్నీ వేసుకుంటున్నాము. అట్లా నీళ్లునే నమ్మకంతో ఇసిరిమేరత నీళ్లు కూడా ఈ పోచంపాటు నుంచే ఉన్నవి. తాగడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మా రైతులకు కూడా సాగునీరు ఇబ్బంది అవుతుంది. కావున వెంటనే ఈ నీరు అనేది లీకేజ్ కాకుండా చూసుకోవాలి. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణం తరువాత 1983లో మొదటిసారి గేట్లు మొరాయించాయి. అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేశారు అధికారులు. ఆ తర్వాత ఎన్నోసార్లు మొరాయించినా పూర్తిస్థాయి రిపేర్లు జరగలేదు. 40 ఏళ్లలో అనేక సార్లు గేట్లు మొరాయించడంతో మరమ్మతులకు నిధులివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. సర్కార్ నుంచి అనుమతి లేకపోవడంతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. గతేడాది భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండింది. ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తాలని నిర్ణయించగా 10 గేట్లు మొరాయించాయి. మొత్తం 42 గేట్లకు 32 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని వదిలారు. దీంతో ఈ సీజన్ మొదలయ్యే నాటికి మరమ్మతులు చేయాలని భావించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా 17 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం 6 గేట్ల రిపేర్ పూర్తయ్యాయి. మిగతా గేట్ల మరమ్మతు పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని చెప్పారు ఎస్ఆర్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి. 80% వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా 20% వర్క్ ఉంది. అందులో కూడా మేజర్ వర్క్ వచ్చి సరస్వతి కెనాల్ గేట్స్ యొక్క కొత్త గేట్లు తయారు చేయడం జరిగింది. దానికి మెటీరియల్ కూడా వచ్చి రెడీగా ఉంది. ఇప్పుడు అది వర్క్ కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత మిగతా ఒక 3 గేట్లకు రోప్స్ అండ్ టర్న్ బకెట్స్ మార్చాల్సి ఉంది. కాబట్టి ఈ వర్షాకాలం వరకు అన్ని పూర్తిగా కంప్లీట్ అవుతాయని మేము చెప్పాము. ఎస్ఆర్ఎస్పీ గేట్ల పనులు కొనసాగుతుండగా కాలువల మరమ్మత్తు ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కింద 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు ఎస్ఆర్ఎస్పీ కాలువలు విస్తరించున్నాయి. ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో నీరు భారీగా వృధా అయ్యి రైతులకు సాగునీరు అందడం లేదు. గేట్లు ఏవైతే 42 గేట్లలో ఒక 20-24 గేట్లు పూర్తిగా లీకేజ్ అయ్యి గోదావరిలో వృధాగా నీళ్లు పోతున్నాయి. అట్లా పోవడం వలన మాకు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది రాబోయే వేసవిలో. కాబట్టి అవి తక్షణమే మరమ్మతులు చేసి తొందర మరమ్మతులు చేస్తే మాకు నీళ్ళు లాంటివి ఆగుతాయి. కాబట్టి 200 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. కాబట్టి వీటిని తక్షణమే మరమ్మతులు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. కాలువల్లో పూడిక నిండి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. కాలువలకు గండి పడితే మట్టి సంచులు వేసి నీటిని కాపాడుకుంటున్నారు.
గండిపడిన చోట పిచ్చి మొక్కలు పెరిగి ఆయకట్టుకు నీరందుతుందో లేదోనని వాపోతున్నారు. ప్రధాన కాలువ తూముకు కాలువలకు గండి ఏడాదైందని ఇప్పటికీ మరమ్మతులు చేయలేదని చెప్తున్నారు. దయచేసి ఆ పిచ్చి మొక్కలు మొత్తం తొలగించి మరియు వాటర్ కెనాల్ సిమెంట్ పగుళ్ళు మొత్తము మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించడం జరుగుతుంది. రైతులని నిరుత్సాహపరచకుండా రైతులకు సేవ చేసే మార్గంలో ప్రతి పంట భూమికి నీరు అందే విధంగా చివరి వరకు కూడా అందాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పీ పంట కాలువల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కాలువకు గండ్లు పెడుతుండటంతో పొలాలకు సాగునీరు అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక ఈ సమస్య ఏర్పడిందంటున్నారు రైతులు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కిందన్నారు. అధికారులు చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.